ఆ వీడియో అబద్ధమని కూడా చెప్తాను. పదండి సార్, ఇప్పుడే వెళ్దాం. సావిత్రి, లేదు సార్, మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళ వల్ల ఏ కష్టమూ రాకూడదు, ఎలాంటి నింద పడకూడదు. సావిత్రి, ఇది టైం కాదు. నీకు నిజం చెప్పాలనిపించింది, అది చాలు. నువ్వే రావాలి, నువ్వే నిజం చెప్పాలి. శృతి కళ్ళు తెరిపించాలి, కానీ ఇప్పుడు కాదు. ఆలస్యం చేయకూడదు సార్. ఇలాగైనా మీ రుణం తీర్చుకునే చిన్న అవకాశం ఇవ్వండి సార్. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదు సావిత్రి. నీకు 24 గంటలు రెస్ట్ అవసరం. రేపటికల్లా నువ్వు కోలుకుంటావు. అప్పుడు నిన్ను నేనే నా భార్య దగ్గరికి తీసుకువెళ్తాను. అప్పటిదాకా విశ్రాంతి తీసుకో. గోపి, ఎక్కడున్నావురా? ఫోన్ చేస్తున్నాను, ఎత్తట్లేదు. నేను హాస్పిటల్లో ఉన్నానమ్మా. ఈ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండడం ఏంట్రా? సావిత్రికి యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంటా? ఎలా ఉందిరా ఇప్పుడు? పర్వాలేదమ్మా, ట్రీట్మెంట్ చేశాను, ఇప్పుడు బానే ఉంది. శృతి పరిస్థితి ఏంట్రా? శృతికి సాక్ష్యాలు కావాలమ్మా. తను మాటలతో చెప్తే వినే స్థితి కోల్పోయింది. ఆ సాక్ష్యం సావిత్రి. అందుకే సావిత్రితోనే నిజ నిజాలు చెప్పించాలని వచ్చాను. కానీ ఈలోపే ప్రమాదం జరిగింది. సావిత్రిని తీసుకెళ్లి శృతి ముందు నిలబెడతాను. అప్పటికీ సావిత్రి చెప్పింది నమ్మకపోతే ఇక తనని ఎవ్వరూ మార్చలేరు. మరి సావిత్రి నిజం చెప్తుందంటావా? సావిత్రి చాలా బాధపడుతుందమ్మా. తను చేసిన తప్పు క్షమించమని అడిగింది. ఇప్పుడే శృతి దగ్గరికి వెళ్దామంది. నేనే రేపు వెళ్దామని రెస్ట్ తీసుకోమన్నాను. సరేరా, కాస్త ఊరట కలిగిందిరా. రేపా సావిత్రిని తీసుకెళ్ళి నిజం చెప్పించు. అప్పుడే నాకు మనశ్శాంతిరా. అలాగే అమ్మా, శృతిని తీసుకొస్తానని అనుకుంటున్నాను. అలాగేరా. భగవంతుడా, నువ్వే దిక్కు. శృతి, శృతి, ఏమాలోచిస్తున్నావు? ఒక్క ఆలోచన అయితే చెప్పొచ్చత్తా. నా మెదడులో 100 ఆలోచనలు వస్తున్నాయి. నువ్వెన్నైనా ఆలోచించు, కానీ రాజీ పడాలని మాత్రం ఆలోచించుకో. రాజీయా? ఎవరితో? ఆ గోపితో. అది కల్లో కూడా జరగదత్తయ్యా. అదే కదా నా భయం. కలలో జరిగేవి నిజ జీవితంలో జరగవు, కలలో జరగనిది నిజ జీవితంలో జరుగుతాయి. నా మీద, నా పట్టుదల మీద నమ్మకం లేదా అత్తా? నీ మీద కన్నా ఆ గోపి నిన్ను మళ్ళీ మాయ చేస్తాడని, కన్విన్స్ చేస్తాడనే నమ్మకమే ఎక్కువగా ఉంది. నిజం శృతి, ఆ గోపి అన్నిట్లో ఆరితేరాడు. తప్పు చేసి తడబడకుండా ఉండడం, మోసం చేసి త్యాగం చేసిన బిల్డప్ ఇవ్వడం, అబద్ధం చెప్పి సత్యహరిచంద్రుణ్ణని చాటుకోవడం వాడికి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. కాబట్టి వెళ్ళినవాడు మళ్ళీ వస్తాడు, నిన్ను నమ్మించడానికి ప్లాన్ వేస్తాడు. నీ జాగ్రత్తని అనుమానమని వాదిస్తాడు, నువ్వే అపోహపడ్డావని ఒప్పిస్తాడు, చివరికి నిన్ను మారుస్తాడు. ఆ రోజులు పోయాయి. ఎన్నాళ్ళు అబద్ధం చెప్పినా నాకు నష్టం జరగట్లేదు కదా అని సహించాను. నన్ను మాటలతో మాయ చేసినా ప్రేమ వలుకబోస్తున్నాడు కదా అని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఇంకొకరికి తన జీవితంలో చోటిచ్చాడు అని తెలిసిందో అప్పుడే నా మనసు విరిగిపోయింది. ఎప్పుడైతే ఇంకో ఆడది తనని పంచుకుందని రుజువైందో అప్పుడే ఆ వ్యక్తి మీద నా ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడు నన్ను నమ్మించడానికి, నిజాన్ని అబద్ధం చేయడానికి అతను కాదు, ఆ దేవుడే దిగొచ్చినా నేను ఒప్పుకోను, నేను మారను. ఇక అతని మొహం చూడను, అతని ఇంటికి వెళ్ళను, తన జీవితంలో నేను ఉండను. ఇది ఫైనల్.
తెలుసురా, నాకు కొంచెం కొంచెం అర్థమవుతోంది నువ్వు నీ వైఫ్ ఎంత అన్యోన్యంగా ఉంటారు అని. అవునరా, బాగా అర్థం చేసుకున్నావు. నన్ను వదిలి లయ ఒక్క నిమిషం కూడా ఉండదంటే నమ్ము. నమ్మడానికి కదరా వచ్చాను. ఏంటి? అదేరా, నమ్మకమే జీవితం కదా అంటున్నాను. రే రాకీ, అదేంట్రా లయ గారు అలా చేప దిండుతో బయటకెళ్తున్నారు? ఒక్క నిమిషం రా. ఏయ్, ఎక్కడికి చాప దిండుతో? అదేంటండి, మీరే కదా రూమ్లో ఉండొద్దు అన్నారు. అరే మహేశ్వరి రాత్రికి ఇక్కడే ఉండే, నువ్వే చాప దిండు తీసుకెళ్ళివ్వాలా? మహేశ్వరిగా చాపదిండా? అది కాదండి, మీరు నేను చెప్పిన దానికి ఊగొట్టు. వాడు చూస్తున్నాడు. దేనికి కొట్టాలి? మహేశ్వరి వచ్చి తీసుకెళ్తుంది కదా, నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళు. మరి మీరు మొన్న మన బెడ్రూమ్లో మనమే కదా పడుకోవాలి. నాకేం అర్థం కావట్లేదండి. మహేశ్వరి, మహేశ్వరి! ఏంటి సినిబాబు గారు? ఎంత పండగైతే మాత్రం చిన్నమ్మ గారితో చాపా దిండు తెప్పించుకుంటావా? నేనా చాప దిండు తెమ్మన్నానా? ఏంటమ్మ గారు? ఏ, నీ చేతులు బానే ఉన్నాయిగా, నువ్వు తీసుకెళ్ళలేవా? అసలు ఈ చాప దిండు గొడవేంటి బాబు? నాకేం తెలుసు? లయ చాపా దిండు తీసుకొచ్చి నీ చేతికి ఇవ్వాలా? నీ పనులు నువ్వు చేసుకోలేవా? ఏంటి చూస్తున్నావు? ఆ చాపా దిండు తీసుకో. వెళ్ళు. అలాగే. మరి నేను మన బెడ్రూమ్లోకి వెళ్ళు. మన బెడ్రూమ్లోకా? మన బెడ్రూమ్లోకే వెళ్ళి హాయిగా పడుకో. ఓ రే, నాకు నిద్ర వస్తుందిరా, నేను పడుకుంటానే. ఓకేరా, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి అది? రా 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 రా. ఏంటి, చాపా దిండుతో బయటికెళ్ళి నన్ను ఇన్సల్ట్ చేద్దాం అనుకున్నావా? అయ్యో, మీరే కదండి బయట పడుకోమన్నారు. అప్పుడు అన్నాను, ఇప్పుడు కాదు. మరి నేను ఎక్కడ పడుకోవాలండి? ఈ గదిలోనే. మరి మీరు? నేను ఇక్కడే పడుకుంటాను. సరే, నేను కింద పడుకుంటానులేండి. అక్కర్లేదు, బెడ్ మీదే పడుకో. అయ్యో, మీరు కింద పడుకుంటారా? లేదు, నేను బెడ్ మీదే పడుకుంటాను. అదేలా అండి? నేను ఈ పక్కన, నువ్వు ఆ పక్కన. మీకు పర్వాలేదా? ఏం కాదు, ఒక్క రోజుకి కొంపలే మునగో. అలాగేనండి.
సారీ, నిద్దట్లో ఏదో తెలియక. నేను చెప్పాను కదండి, ఎలాంటిదేదైనా. ఏం కాదు, నువ్వు గదిలోనే ఉండు. నా తంటాలేవో నేనే పడతాను. అమ్మో, పెద్ద గండం తప్పింది. దేవుడా, ఇప్పుడు బయటికెళ్తే ఎందుకొచ్చావని అడుగుతారు. లోపలికెళ్తేనేమో డేంజర్గా ఉంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి. ఏం చేయాలి ఇప్పుడు? ఏమైందండి? ఏం లేదు. నేను బయటికెళ్ళనా? అక్కర్లేదు. మరి మీరిక్కడ పడుకుంటారా? పర్వాలేదు, నువ్వు పడుకో. ఆంటీ, మీరేం దిగులు పడకండి, నేనున్నాను కదా. నేనేం చేసినా మన ప్లాన్లో భాగమే. నాకు తెలుసయ్యా, నీ సహకారం లేకపోతే నేననుకున్నది ఇంత సులువుగా జరిగేది కాదు. హాయ్ రా బాలా. హాయ్ రా. లైగర్కి ఎలా ఉంది ఇంతకి? వీడొకడు పొద్దున్న. బాగుందిరా, షీస్ ఫైన్. ఎరా, కాఫీ తాగావా? మాకైతే మహేశ్వరి ఇచ్చిందిరా. మరి నువ్వు తాగావా? తాగేశాను. మరి లేగారు? తాగుతుందిలే, మహేశ్వరి తీసుకెళ్ళిస్తుందిగా. మహేశ్వరి, మహేశ్వరి! రేయ్, ఏంట్రా ఇది? ఏ టైంలో లయగారికి పని మనిషి కాఫీ ఇవ్వడం ఏంట్రా? మరి ఎవరివ్వాలి? నువ్వే. నీ చేతో కాఫీ తీసుకెళ్ళి లయగారికి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. అవునా? మంచిది. మంచేంట్రా మంచి? కాఫీ తీసుకెళ్ళరా లయగారికి. నువ్వుండ్రా. మహేశ్వరి, మహేశ్వరి, మహేశ్వరి! రేయ్, రోజు నీకు లయగారు కాఫీ తెస్తారుగా, ఒక్క రోజైనా నువ్వు తీసుకెళ్ళావా? ఏంటంటే వీడు భార్య కాఫీ ఇవ్వనంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య. రే, మా మధ్య ఏంట్రా? మేము చాలా బాగున్నాం. నేను అదే అంటున్నాను. ఇంత అన్యోన్యంగా ఉన్న మీరు ఇలా కాఫీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నావేంటా అని. నేనేం ఆలోచించట్లేదురా. అయితే కాఫీ తీసుకెళ్ళు. కర్మ, నేను కాఫీ తీసుకెళ్ళడం ఏంటి? వెళ్ళరా. వెళ్తాను. కాఫీయేగా, తీసుకెళ్తాను. వెళ్తాను. బాబూ, ఆ, ఇస్తాడంటావా? ఇచ్చి తీరతాడు. చూడండి ఆంటీ. ఈ బాలకృష్ణ ముందు నాకు ఆ లయ అంటే ఇష్టం లేదని చెప్పలేక దానికి సేవలు చేయాల్సి వస్తుంది. కాఫీ. బాబు, పై వరకు వెళ్ళినవాడు నిజంగా ఇస్తాడంటావా? ఆంటీ, నేను ఫాలో అవుతానుగా.
మైమూనా? ఏంటి అలా చూస్తున్నావు? కాఫీ నాకని తెచ్చుకున్నాను. కావాలంటే నువ్వు తాగొచ్చు. లయ గారు, వీడొకడు ప్రతి ఒక్క పనికి వచ్చేస్తాడు. లయ గారు, నీ హెల్త్ ఎలా ఉందండి? ఇప్పుడు ఓకే కదా? బాగానే ఉందండి. అదేంట్రా, నీ చేత్తో కాఫీ కలుపుకొని లయ గారికి ఇవ్వడానికి కాఫీ తెచ్చావు, మరి పక్కన పెట్టావేంట్రా? తాగమని చెప్తున్నాను రా. చెప్పడం కాదురా, చేతికిచ్చి తాగమని చెప్పాలి. అవును కదా. ఇవ్వు. తాగు. నీకోసమే కాఫీ తెచ్చా. సార్ నేను పట్టుకుంటా. కాఫీ మాత్రం తాగు. సారీ, నేను ఇలాంటి టైంలో ఇక్కడ ఉండకూడదు. అక్కడ ఉన్నారు. తాగు కాఫీ బాగుంటుంది. ఎందుకు వచ్చారు? వెళ్ళండి ఇక్కడ నుంచి. నిజానిజాలు తెలియాలన్నావుగా? ఆ నిజం ఈ సావిత్రి దగ్గరే ఉంది శృతి. నాకు ఏ నిజం అక్కర్లేదు, ఎవరి సాక్ష్యమో అవసరం లేదు. అందరూ వెళ్ళిపోండి. అమ్మా, ఒక్క మాట నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? ఇప్పటిదాకా నువ్వు అతను చేసింది చాలదా? నిన్న ఆయన గారు వచ్చి నమ్మించాలి అని చూశాడు. ఇప్పుడు నువ్వొచ్చి తను రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి వచ్చావా? అమ్మా, ఒక్క అవకాశం ఇస్తేనే కదమ్మా తప్పేదో ఒప్పేదో నిజమేదో అబద్ధమేదో తెలిసేది. నాకు మీరు చెప్పే వాటితో పని లేదు. మర్యాదగా వెళ్ళిపోండి. అమ్మా శృతి, నువ్వు అల్లుడు తప్పు చేశాడని ఆరోపించావు. అది తప్పు కాదు. కానీ నిందపడ్డవాడు నిజానిజాలు నిరూపించి తను తప్పు చేయలేదని రుజువు చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా. నాన్న, అతని గారడి మీకు తెలీదు. నాకు తెలుసు. తిమ్మిని బమ్మిని చేయగలడు, గాడిదని గుర్రమని ఒప్పించగలడు. అసలు మహాతల్లి ఎవరో తెలుసా మీకు? తెలుసమ్మా, నిన్న వీడియోలో చూపించావుగా. అన్నీ తెలిసే వాళ్ళని మాట్లాడినవమని అడుగుతున్నాను.